వెళ్ళిపోవడాన్ని ఒకసారి ఆలోచించి ఆ భయంకరమైన అగ్ని కోపంలోనికి మానవాత్మ పడిపోతున్నప్పుడు ఎంత వేదన, ఎంత దుఃఖకరమైనటువంటి పరిస్థితి ఆలోచన. దీన్ని గురించి ఆలోచించమనే ప్రభువైన యేసు మాట్లాడుతున్నాడు. 54 సార్లు కంటే అధికముగా పరిశుద్ధ లేఖనాల్లో నరకముంది, జాగ్రత్త, మానవులారా మీ మనసు మార్చుకోండి, మారు మనసు పొందండి, నేను మిమ్మల్ని రక్షిస్తాను. ఎందుకు ఆ నరక మార్గంలోకి వెళ్లిపోతారు? విశాల మార్గము నరకానికి తీసుకుని వెళ్తుంది. ఇరుకైన మార్గమైన రండి, నేను మిమ్మల్ని మోక్షానికి తీసుకుని వెళ్తానని, పరలోకానికి నేనే ద్వారమని యేసయ్య పిలుస్తున్నాడు. ఆత్మలు నిత్య నరకానికి వెళ్లిపోయి యుగ యుగాలు ఆక్రందన చేయొచ్చు, ఏడుస్తూ రోధిస్తూ ఉంటాయి. ఆ ఆత్మ నరకయాతన అనుభవిస్తుంది కానీ చనిపోదు. కాన్షియన్స్ తోనే ఆత్మ ఏడుస్తూ ఉంటుంది. ఎన్నాళ్ళు ఏడవాలండి? ఎన్ని సంవత్సరాలు? యుగ యుగాలు అన్నాడు. మీలోనూ నాలోనూ ప్రపంచ ప్రజల్లో ఉన్న ఆత్మ, ఈ ఆత్మలన్నీ కూడా దేవుని వల్ల మనకు కలిగి ఉన్నాయని, దేవుడే మనలో ఆత్మను పెట్టి ఉన్నాడని పరిశుద్ధ లేఖనం ఆదికాండం 2:7 మనిషి యొక్క శరీరాన్ని నేలమట్టి నుండి చేశాడు. ఆ నేలమట్టి నుండి చేసిన రూపంలోనికి దేవుడు జీవాత్మను ఊదాడని, నరుడు జీవాత్మై నడుచుట ప్రారంభించాడు. అంటే మట్టి నుండి తీసిన బొమ్మలోనికి దేవుడు జీవాత్మను ఊదగా నరుడు ప్రాణం కలిగి నడుచుట ప్రారంభించాడు. అంటే దాని యొక్క అర్థము మనిషిలో ఉన్న ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చిందని గుర్తించాలి. మానవులైన మన శరీరంలో జీవిస్తున్నటువంటి ఆత్మ మరలా తిరిగి మన్నైనది మునుపటి వల్లే మట్టికి చేరగా ఆత్మ తను అనుగ్రహించిన వారి యొద్దకు వెళ్లిపోతుందని ప్రసంగి 12:7 ఆత్మ దేవుని యొద్దకు వెళ్లాలన్నది దేవుని చిత్తం. కీర్తన 93 నరులారా తిరిగి రండని దేవుడే పిలుస్తున్నాడు. మీకున్న ధన సంపదల కంటే కూడా విలువైనది మీ యొద్ద ఒకటి ఉంది, అదే మీ ఆత్మ. ఈ మానవాత్మ నిరంతరము జీవిస్తూనే ఉంటుంది. పురుషాత్మని స్త్రీ ఆత్మని భేదం లేదు. మనుషుల యొక్క ఆత్మలన్నీ ఒకే విధంగా ఉంటాయి. బాహ్య శరీరం మాత్రమే పురుషునిగాను స్త్రీగాను కనిపిస్తున్నామే గాని మానవుని యొక్క ఆత్మలన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. ప్రకటన 20:15 ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ప్రకటన 21:8 పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతురు. ఇది 2వ మరణం. మానవులైన మనందరి యొక్క ఆత్మలు ఆ పరమాత్మ యొద్ద నుండే మనలోకి వచ్చున్నాయి. మరలా తిరిగి ఆయనలోనే కలిసిపోవాలి, ఆయన యొద్దకి వెళ్ళాలి అంటే మరి ఈ పాప శరీరంలో జీవించినప్పుడు ఈ భూగోళంలో మనం చేసిన పాపములు ఆ దేవుని యొద్దకు వెళ్లకుండా, పరమాత్మని యొద్దకు మీ ఆత్మను వెళ్లకుండా అడ్డగిస్తుంది మానవుని యొక్క పాపం. రోమా 3:23 ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. భూమి మీద ఉన్న మానవులందరిలోనూ పాపం ఉందన్నాడు. ఆదాం పాపం చేసినప్పుడు ప్రతి వ్యక్తిలోనికి పాపం అనేది సంక్రమించింది కనుక ఈ పాపంలో జీవిస్తున్న ప్రతి వ్యక్తి యొక్క ఆత్మ మోక్షానికి చేరుట అసాధ్యమని, అందువల్లనే పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు అంటున్నాడు, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు పరలోకమును విడిచి భూమికి అవతరించాడు. మనుషుల్లో ఉన్న పాపాన్ని తీసివేసి మానవాత్మలను మోక్షానికి చేర్చాలన్నది ఆయన యొక్క తుది నిశ్చయం, ఆయన యొక్క కోరిక, ఆయన యొక్క ఆశ. అందుకే ఆయన శిలువలో రక్తం కార్చవలసి వచ్చింది. ఎందుకు అంటే మన ఆత్మలు మోక్షానికి చేర్చుటకు అయ్యే ఖర్చు యేసు ప్రభువారు చెల్లించారు. నరకానికి మనిషి ఆత్మ వెళ్లకుండా మోక్షానికి చేర్చుటకు, పాతాళ అగ్నిగుండంలోనికి మానవాత్మ వెళ్లిపోకుండా మోక్ష మార్గంలోనికి దేవుని యొద్దకు చేర్చాలనే ఉద్దేశంతో ఆ అయ్యేటువంటి ఖర్చు, ఖరీదంతా యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం, ఏ పాపమెరుగని యేసు ప్రభువారి యొక్క పవిత్ర రక్తాన్ని నీ కొరకు నా కొరకు నరకయాతన శిలువలో అనుభవిస్తూ ప్రభు చిందించాడు. ప్రపంచ ప్రజల ఆత్మలను రక్షించుట కొరకు ప్రభువైన యేసు చేసిన ప్రాణ త్యాగమే నేడు మన ఆత్మలకు మోక్ష మార్గాన్ని కలుగజేస్తున్న సత్యాన్ని నేటికైనా గ్రహించండి. గ్రహించి ఉంటే దేవునికి స్తోత్రం. ఇంకా మీరు తెలుసుకునే వారైతే తప్పనిసరిగా ప్రభువైన యేసు గాయాలు పొందడానికి గల కారణం ఏంటి, యేసు ప్రభువారు శిలువ మోయవలసిన అవసరం ఏంటి, ఏ పాపమెరుగని యేసు ప్రభువారు శిలువలో మన కొరకు చిత్రహింసలు పాలవడం గల అవసరత ఏంటో ఒక్కసారైనా ఆలోచించు బిడ్డ. ఆయన చేసిన త్యాగమేంటో ఒక్కసారి ఒకమారు ఆలోచించి చూడు. సత్యమేంటో నువ్వు గ్రహిస్తావు. నీ ఆత్మ అనగా మనిషి ఆత్మ నిత్య నరకానికి వెళ్లిపోకుండా నిత్య మోక్షమునకు చేర్చుట కొరకే కదా యేసు ప్రభువారు ప్రాణత్యాగాన్ని చేశారన్న విషయాన్ని, ఎంత యాతన, ఎంత బాధ ఆయన శిలువలో భరించాడో ఒక్కసారైనా ఆలోచించావా? యేసు ప్రభువారు నీ కొరకు చేసిన ప్రాణత్యాగం నీకు అలసైపోయిందా? నీకంత చీపుగా అనిపిస్తుందా? ఒకవేళ ప్రభు చేసిన ప్రాణత్యాగం ఎవరి కోసమో చేశాడని నువ్వు భ్రమపడుతున్నావేమో. నీ కోసం, మీ ఆత్మ మోక్షానికి చేర్చాలని. యేసుక్రీస్తుని నమ్మి అంగీకరించకపోతే నాకేమవుతుందండి అంటున్నారేమో. యెషయా 66:24 అక్కడ అగ్ని ఆరదు, పురుగు చవదనే భయంకరమైన నరకం ఉందని, మనుషుడు చనిపోయినప్పుడు వాని యొక్క ఆత్మ నిత్య నరకాగ్నిగుండంలోనికి, ఆ లోయలోనికి,
ఆ లోయ వంటి భయంకరమైన అగ్ని గుండంలోనికి త్రోసివేయబడుతుంది. మనుషులు చేసిన పాపాలే తోసివేస్తున్నాయి. మానవ పాపములే మన ఆత్మలను మోక్షానికి తీసుకువెళ్లకుండా మన పాపములే మనలను పాతాళానికి ఈడ్చుకుపోతున్నాయి. అయస్కాంతం ఇనుప ముక్కలను లాగివేస్తున్నట్టుగానే పాతాళ బలము నుండి ఎవరు తప్పించుకోగలరు? అంటే పాపములో ఏ వ్యక్తి మరణించినా, ఈ లోకంలో జీవిస్తున్న వ్యక్తులు ఎవరైనా పాపములో మరణిస్తే అతను ఎంత ధనవంతుడైనా, ఎంత గొప్పవాడైనా పక్షపాతం లేదు, నిత్య నరకగ్ని గుండానికి లాగివేయబడతాడు. మ్యాగ్నెట్ కి ఇనుప ముక్కలు లాగే పవర్ ఉంది. ఇనుము అని తెలిస్తే అది లాగేసుకుంటుంది, ఆకర్షిస్తుంది. అలాగనే పాతాళ బలము నుండి తప్పించుకోగల నరుడెవడు అని పరిశుద్ధ లేఖనాల్లో దావీదు మహారాజు అంటాడు. పాతాళ బలము నుండి తప్పించుకోగలిగిన నరుడెవరని? ధనవంతుడు తప్పించుకోగలడా? ప్రపంచ దేశాల్లో పొగడబడిన మనుషుడైనా, ప్రపంచ దేశాల చేత స్తుతింపబడిన మనుషుడైనా తప్పించుకోగలడా? భూమి మీద ఉన్న మానవులందరిలోనూ పాపం ఉందన్నాడు. ఆదాం పాపం చేసినప్పుడు ప్రతి వ్యక్తిలోనికి పాపం అనేది సంక్రమించింది కనుక ఈ పాపంలో జీవిస్తున్న ప్రతి వ్యక్తి యొక్క ఆత్మ మోక్షానికి చేరుట అసాధ్యమని, అందువల్లనే పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు అంటున్నాడు, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు పరలోకమును విడిచి భూమికి అవతరించాడు. మనుషుల్లో ఉన్న పాపాన్ని తీసివేసి మానవాత్మలను మోక్షానికి చేర్చాలన్నది ఆయన యొక్క తుది నిశ్చయం, ఆయన యొక్క కోరిక, ఆయన యొక్క ఆశ. అందుకే ఆయన శిలువలో రక్తం కార్చవలసి వచ్చింది. ఎందుకు అంటే మన ఆత్మలు మోక్షానికి చేర్చుటకు అయ్యే ఖర్చు యేసు ప్రభువారు చెల్లించారు. నరకానికి మనిషి ఆత్మ వెళ్లకుండా మోక్షానికి చేర్చుటకు, పాతాళ అగ్నిగుండంలోనికి మానవాత్మ వెళ్లిపోకుండా మోక్ష మార్గంలోనికి దేవుని యొద్దకు చేర్చాలనే ఉద్దేశంతో ఆ అయ్యేటువంటి ఖర్చు ఏ పాపమెరుగని యేసు ప్రభువారి యొక్క పవిత్ర రక్తాన్ని నీ కొరకు, నా కొరకు నరకయాతన శిలువలో అనుభవిస్తూ ప్రభు చిందించాడు. ప్రపంచ ప్రజల ఆత్మలను రక్షించుట కొరకు ప్రభుని యేసు చేసిన ప్రాణ త్యాగమే నేడు మన ఆత్మలకు మోక్ష మార్గాన్ని కలుగజేస్తున్న సత్యాన్ని నేటికైనా గ్రహించండి. ప్రభుని యేసు నా హృదయంలోనికి రమ్ము, నా ఆత్మను రక్షించుము అని మనం ఆయన్ని స్వీకరించి, యేసు ప్రభువా నీవు శిలువలో చిందించిన నీ పవిత్ర రక్తంలో నా పాపములను కడిగివేయమని మనం మొరపెట్టుకున్నప్పుడు మన ప్రార్థన ప్రభు ఆలకించి తప్పక నేడే ఈ క్షణంలోనే మీలో ఉన్న ప్రతి పాపమును తన రక్తంతో కడిగివేయగల శక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మరణించి మూడవ నాడు సజీవుడిగా తిరిగి లేచింది మిమ్మల్ని రక్షించుటకు, మనందరినీ రక్షించుటకు. ఈ పాతాళ అగ్నిగుండంలో మన ఆత్మలు వెళ్లకుండా తప్పించుట కొరకే ఆయన ఇంత త్యాగం చేస్తున్నాడు. ఆయన త్యాగంలో ఎంతో విలువ, రక్షణ, సమాధానం ఉంది. నేడే ఆ యేసు ప్రభువారిని హృదయంలో స్వీకరించి, ప్రభువా నా ఆత్మను గాని, నా ఇంటి వారి ఆత్మలు గాని, మా బంధుమిత్రులు ఎవరు కూడా ఈ ప్రపంచంలో ఏ మనిషి ఆత్మ నరకానికి పోవటం నీకు ఇష్టం లేదన్నావు తండ్రి. అయితే నేడే నన్ను రక్షించుము ప్రభువా, నాలోనికి రమ్మని మనం పిలిస్తే ఇప్పుడే ఈ క్షణంలోనే యేసునాథుని హృదయంలోకి వచ్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభువా నా హృదయంలోకి రమ్ము అని ఆహ్వానించండి. ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థన చేస్తూ ఉండగానే ప్రభు యొక్క ఆత్మ మీలోనికి వచ్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. వింటున్న, వీక్షిస్తున్న నా సహోదర సహోదరి, నీలో ఏ దోషమున్నా, ఏ పొరపాటున్నా, ఎంత ఘోర పాపినైనా యేసు ఒక్క క్షణంలోనే క్షమించి తన బిడ్డగా, తన కుమారునిగా, తన పరిశుద్ధమైన కుమార్తెగా మార్చగల శక్తివంతుడైన యేసుక్రీస్తు ప్రభుని నీ హృదయంలో స్వీకరించావా? ఇంకా ఆలస్యం ఎందుకు? ఆ ప్రభుని యేసును స్వీకరించి నిత్య నరకాగ్ని గుండాన్ని తప్పించుకో. నిత్య మోక్షానికి తీసుకువెళ్లగలిగిన నిత్య జీవం ఇచ్చే యేసు ప్రభుని నేడే పిలువము. ఆయన ఇచ్చే రక్షణానందాన్ని సొంతం చేసుకోండి. ఆ పాతాళానికి, నరకానికి వెళ్లకూడదు అంటే భూమి మీద బ్రతికుండగానే ప్రవర్తన మారాలి. మన జీవిత విధానంలో మార్పు రావాలి. ఆ మార్పును యేసునందు మనం విశ్వాసం ఉంచి ప్రార్థించినప్పుడు ప్రభువైన యేసు తప్పక నీకు, నాకు మార్పును తెస్తాడు. మనం మారని వారుగానే, మారకుండానే చనిపోతే నిత్య నరకం తప్పదు. పాతాళ అగ్నిగుండాన్ని ఎవరూ తప్పించుకోలేవు. ఇప్పుడే ఈ ప్రార్థనలో మాతో ఏకీవిస్తుండగా ప్రభు మీ ప్రక్కనే ఉన్నాడు పరిశుద్ధాత్మ రూపంలో. ఆయన మీ హృదయంలోనికి వచ్చి ఆశ్చర్యాలు, అద్భుతాలు చేయగల శక్తిమంతుడు. ఎంత ఘోర పొరపాట్లు మీలో ఉన్నా ఒక్క క్షణంలో క్షమించగలిగిన యేసునాథుని ఆలస్యం చేయక వేడుకునండి. ఇక మరలా తిరిగి పొరపాట్లలోకి వెళ్లకుండా, పాపంలోకి వెళ్లకుండా క్రీస్తులో స్థిరపడే కృపనిమ్మని అడగండి. ప్రభు మీకు దయచేస్తాడు. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకునండి. ఈ ప్రార్థనతో కూడా పలుచుండగానే పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వస్తున్నాడు. మీ పాపములన్నీ ఆయన తుడిచివేసి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయుటకు దేవుని ఆత్మ, దేవుని యొక్క సన్నిధి మిమ్మల్ని ఆవరిస్తుంది. యేసు, నీవే నా ప్రభు, నీవే నా ప్రభు, నీవే నా రక్షకుడు, నీవే నా రక్షకుడు. నీవు నా కొరకు శిలువలో మరణించి, నీవు నా కొరకు శిలువలో మరణించి, మూడవ నాడు సజీవుడిగా తిరిగి లేచి ఉన్నావని, మూడవ నాడు సజీవుడిగా తిరిగి లేచి ఉన్నావని నా హృదయంలో నమ్మి, నా హృదయంలో నమ్మి, నా నోటితో ఒప్పుకొనుచున్నాను. నా నోటితో ఒప్పుకొనుచున్నాను. ప్రభువైన యేసు,
ప్రభువైన యేసు నా హృదయంలోనికి రమ్ము, నా హృదయంలోనికి రమ్ము, నన్ను క్షమించుము. నన్ను క్షమించుము. ప్రభువైన యేసు ప్రభువైన యేసు నా హృదయంలోనికి రమ్ము, నా హృదయంలోనికి రమ్ము, నా పాపములను నా పాపములను మన్నించుము. మన్నించుము. మరలా చెప్పండి. ప్రభువైన యేసు ప్రభువైన యేసు నా హృదయంలోనికి రమ్ము, నా హృదయంలోనికి రమ్ము, నీ ఆత్మతో నన్ను నింపుము. నీ ఆత్మతో నన్ను నింపుము. సమాధానం దయచేయము. సమాధానం దయచేయము. యేసు రక్తంతోను యేసు రక్తంతోను దేవుని వాక్యంతోను దేవుని వాక్యంతోను పరిశుద్ధాత్మతోను పరిశుద్ధాత్మతోను మమ్మల్ని సంధించండి, మమ్మల్ని సంధించండి, నడిపించండి. నడిపించండి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. Your burden of sin, there's power in the blood, power in the blood. Would you over evil or victory win? There is wonderful power in the blood. There is power, power, wonder-working power in the blood of the Lamb. There is power, power, wonder-working power in the precious blood of the Lamb. Your passion and pride, there's power in the blood, power in the blood. Come for a cleansing to Calvary's side. There is wonderful power in the blood. There is power, power, wonder-working power in the blood of the Lamb. There is power, power, wonder-working power in the precious blood of the Lamb. చాలా సంతోషంగా ఉంది. అది చాలా ఆనందంగా వస్తుంది. ఎంత ఏడిస్తే అంత ఆనందంగా వస్తుంది సార్. లోకంలో ఆనందం లేదండి. పాపం చేసి కోల్తే మనశ్శాంతి ఉండదు. అడియాస్ అడిగితే చేయకూడదు, మనకి జీవితం నాశనం అయిపోతుంది సార్. యేసయ్య ఇలాంటి తమ్ముళ్ళు అనేకులను ఈ రోజు తాగుచ్చిన నేను ఇక్కడ కూర్చున్నాను సార్. నాకు తెలియకుండానే కన్నీరు వచ్చేసి చాలా సంతోషంగా ఉంది. చాలా ప్రేర్ చేస్తుంటే ఉదయం తేలిగ్గా ఉంది. ఏదో నాలో ఉన్న పాపాన్ని దేవుడు తొలగించడానికి వందనం చూపించుకుంటాను. లోకం వైపు వెళ్తావో దేవుని వైపు వస్తావో, చీకటిలోకి వెళ్తావో వెలుగులోకి వస్తావో, పరలోకాన్ని ఎన్నుకుంటావో నరకాన్ని ఎన్నుకుంటావో, పాతాళాన్ని ఎన్నుకుంటావో, మందు షాపు కావాలో మందిరము కావాలో, ప్రార్థనా జీవితం కావాలో పాప బ్రతుకు కావాలో ఎంచుకోమని ప్రభు సెలవిస్తున్నాడు. దైవజనులు దైవ సన్నిధి టీవీ ప్రోగ్రాం ద్వారా ప్రసారం చేయబడినటువంటి మెసేజ్ టైటిల్స్: చింతపడకుడి, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, శక్తిమంతుడు గనుక ఆ ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఇచ్చిన నీవు వరి అవ్వద్దు. ప్రభుకు అప్పగించు, ప్రభుతో పోరాడు. ప్రార్థనలో ప్రభు అయిన యేసే ప్రేమ కలిగిన వాడు, ప్రభు అయిన యేసు ప్రేమ కలిగిన వాడు, దయగలవాడు, శక్తిమంతుడు గనుక ఆయన తన చేయి చాపి నీ యొక్క అక్కర్లను తీర్చగల శక్తిమంతుడు. ఫిలిప్పీ 4:19 అలాగే ఆయన సమస్తం చేయగల సమర్థుడని దానియేలు 3:17 ఇర్మియా 32:27 ఆయనకు అసాధ్యమైందంటూ ఏమీ లేదని. శోధన జయించుట